నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇల్లందుకుంట మండలం రాజపల్లి గ్రామంలో WWF నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో BCI భారత సుస్థిర పత్తి యాజమాన్య పథకం ప్రాజెక్టులో RA పునరుత్పాదక వ్యవసాయంలోని భాగంగా పెనుకుల దేవేందర్ చేనులో నవధాన్యాలు వేయడం జరిగింది. BCI క్షేత్ర సహాయకుడు రావుల రాకేష్ మాట్లాడుతూ నవధాన్యాలు వేసుకోవడం భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలియజేయడం జరిగింది. నవధాన్యాల్లో పప్పు ధాన్యాలు ఉండటం వలన నత్రజనిని భూమిలో స్థిరీకరించబడుతుందని మరియు భూమిలో తేమ శాతం పెరుగుతుందని మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి తెలియజేయడం జరిగింది. రైతులందరూ గొర్రెల మంద పశువుల పెంట చెరువు మట్టి వేసుకోవడం వలన నెలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేల సారవంతమవుతుందని తెలియజేయడం జరిగింది. భాస్వరం ఎరువులు ఎక్కువగా రైతులు వాడుతున్నారని భాస్వరం కరిగించడానికి PSB వాడాలని తెలియజేశారు. పంటలలో కొయ్యకాలను కాల్చివేయటం వలన భూమిలో మేలు చేసి సూక్ష్మజీవులు చనిపోతాయని, పంట కోయకాలను కాల్చివేయొద్దని కలియ దున్నుకోవాలని చెప్పారు. ఈరోజు ఇల్లంతకుంట మండలం రాచపల్లి అనే గ్రామంలో పెనుకుల దేవేందర్ అనే రైతు చేనులో ఆర్యభంగ రీజెంట్ అగ్రికల్చర్ భాగంగా నవధాన్యాలు చేనులో వేపేయడం జరుగుతుంది. ఈ నవధాన్యాలు వేపే ముందు ఈ వేసే చేనులో మట్టి పరీక్ష మా BCI ప్రాజెక్ట్ ద్వారా మట్టి పరీక్ష చేయడం జరిగింది. దానిలో సేంద్రియ కర్బనం 0.4 వచ్చింది. సేంద్రియ కర్బనం 0.4 రావడం వల్ల చాలా తక్కువ ఉంది కాబట్టి సేంద్రియ కర్బనం పెంచుకునే విధంగా దేవేందర్ అన్న రైతుకు నవధాన్యాలు వేపేయడం, చెరువు మట్టి, పశువుల పేడ, గొర్రెల మంద పెట్టించుకోవడానికి సిఫార్సు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా దేవేందర్ అనే రైతు ఈ చేనులో గొర్రెల మందలు పెట్టడం జరిగింది. చెరువు మట్టి కూడా కొట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా నవధాన్యాలు కూడా మేము మా RA భాగంగా రీజెంట్ అగ్రికల్చర్ భాగంగా మేము నవధాన్యాలు కూడా వేపించడం జరుగుతుంది. ఈ నవధాన్యాలు వేపించడం వల్ల భూమిలో నత్రజని % పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన 15 రకాల పోషకాలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా దేవేందర్ వేసుకోవడం వల్ల దేవేందర్కు మా ప్రాజెక్టు ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏం చెప్పారంటే మాకు నవధాన్యాలు అలాగే పశువుల పేడ, గొర్రెల మందల పెట్టమని చెప్పుకోవడం జరిగింది. అలాగే మాకు అనుకూలంగా ఉంటాడు రాకేష్ అనే వ్యక్తి. మాకు మీటింగ్లు కానీ ప్రతి ఒక్కరు మాకు అనుకూలంగా మాకు చెప్పేస్తాడు.